హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది నాకు సక్సెస్ తెచ్చిన బ్లౌజ్ కటింగ్. అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను కస్టమర్స్కి ఏ విధంగా కటింగ్ చేస్తానన్నది చూపిస్తానండి. అలాగే మనం టైలరింగ్ నుంచి బ్లౌజుల్లో ఉన్న డౌట్ గురించి నేనైతే చెప్తానండి. చాలా మంది టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ ఆఫ్లైనా ఆన్లైనా అనేది అర్థం కాదు. కొంతమంది యూట్యూబ్ ద్వారా నేర్చుకోవాలనుకుంటారు. ఎలా నేర్చుకోవాలన్నది ఓ పక్కన పెడితే, మనకి ముందు మెయిన్ మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇంట్రెస్ట్ లేకుండా అది ఏదైనా రాదండి. కాబట్టి మీకు ముందు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందా అన్నది తెలుసుకోండి. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇంట్రెస్ట్ ఉంటే మటుకి మీరు ఆన్లైన్లో నేర్చుకున్నారా, ఆఫ్లైన్లో నేర్చుకున్నారా, యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారా అన్నది పక్కన పెడితే మనకి కరెక్ట్గా అయితే మైండ్కి ఎక్కుతుందండి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ విన్నా ఏం చేసినా మనకు అది మైండ్కి ఎక్కుతుంది. కాబట్టి మీకు ముందు ఇంట్రెస్ట్ ఉందా లేదో చూసుకోండి. తర్వాత ఇంకో విషయం, మీరు మంచి బోటిక్ రన్ చేయాలి, మంచి ఇదిగా డెవలప్ అవ్వాలి. ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే మటుకి వీలైనంత వరకు ఆఫ్లైనే చూసుకోండి. ఎందుకంటే మనకి అక్కడ నేర్పించే వాళ్ళ దగ్గరగా ఉంటారు, మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు ఆఫ్లైన్లో నేర్చుకోండి. ఆఫ్లైన్ వీలు లేదు, మాకు అవ్వదు బయటికి వెళ్ళడం అనుకుంటే ఆన్లైన్లో నేర్చుకోండి. ఇంకొకటి, డబ్బులు కట్టగలం అనుకుంటేనే ఆఫ్లైన్ ఆన్లైన్ కన్నా వెళ్ళండి. లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము నేర్చుకోగలం ఎలాగైనా అనుకుంటే మటుకి సోషల్ మీడియా ద్వారా కూడా నేర్చుకోవచ్చండి. కాబట్టి మీకు ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ విధంగా అర్థం అవుతుంది, మీరు డబ్బులు పెట్టగలం, ఫ్యూచర్లో మేము మంచి బోటిక్ రన్ చేయాలనుకుంటే మటుకి డబ్బులు కట్టి వీలైనంత వరకు ఆఫ్లైన్ ఆన్లైన్ నేర్చుకోండి. అంటే మీరు అనొచ్చు, సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా అంటే, సక్సెస్ అయ్యారు కానీ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే మనం సక్సెస్ అవ్వగలం. చాలా మందికి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ లోనే బోల్డెన్ డౌట్స్ వస్తాయి. మెయిన్ మన టైలరింగ్కి వెళ్ళగానే మెయిన్ మనకు చెప్పేదే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అండి. దీని తర్వాతే మనకి ఏదైనా నేర్పిస్తారు. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా రావాలనుకుంటే, మీకు అర్థమవుతుందంటే విధంగా దేని ద్వారా అయినా నేర్చుకోవచ్చండి. ఇంకొకటి, మీరు ఎవరిని ఫాలో అనుకుంటారో వాళ్ళ ఒకరినే ఫాలో అవ్వండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు 10 రకాల వీడియోలు చూసి వీళ్ళని ఫాలో అవ్వాలా అని ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులు కట్టని సిచ్యువేషన్లో డబ్బులు ఇబ్బందులు ఉంటాయండి. లేడీస్ అనగానే కొంచెం డబ్బులు పెట్టాలంటే అన్ని చూసుకోవాలి కదా. చాలా మంది డబ్బులు లేక ఏదో మనం యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు కదా అనుకుంటారు. నేర్చుకోవడం తప్పు కాదండి, కానీ ఒకరిని ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు నన్ను ఫాలో అయ్యి ఇంకోని ఫాలో అవుదామంటే అవ్వదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చెప్తారు. అలాగే డౌట్స్ అయితే బోల్డ్ అని వస్తాయండి. మనకి టైలరింగ్ నేర్చుకున్నప్పుడు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునేలోగానే మనకు టైం సరిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు ప్రయత్నంగా మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేయడానికి ప్రయత్నించండి. అది ఎలాగండి అంటే, ముందు మీ బ్లౌజ్ అంతా మీరు ఒక పాత బ్లౌజ్ అయినా తీసుకోండి, మీకు కరెక్ట్గా సెట్ అయ్యే బ్లౌజ్ ఒకటి తీసుకుని దాన్ని అంతా మొత్తం విప్పేయండి. అక్కడికక్కడ ఏ జాయింట్కి ఆ జాయింట్ విప్పేసి దాని ప్రకారంగా అసలు కటింగ్ దాని ప్రకారంగా డ్రాయింగ్ గీసి కటింగ్ చేసి చూడండి. ఒకసారి హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి చూడండి. అప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుంది. మీకు అర్థమయ్యాక పేపర్ కటింగ్ అయితే మీ సొంతంగా కొలతలు తీసుకుని ఇంకా మొదలు పెట్టండి. అప్పుడు మీకు ముందే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇంక పేపర్ కటింగ్ మీకు ఎక్కడ ఎలా కటింగ్ చేయాలి అనేది అర్థమవుతుంది. చాలా మంది ఈ విషయం చెప్పరండి. ఎందుకంటే మనకి ఒక్కసారి బ్లౌజు ఎలా ఉందో అలా కటింగ్ చేసి కుట్టడం అలవాటు అయిపోతే అదే అలవాటు అయిపోతుంది అనేసి చాలా మంది అయితే ఈ విషయం చెప్పరు. కానీ కొంతమందికి అయితే ఈ బ్లౌజ్ కటింగ్లో చాలా డౌట్స్ ఉన్న వాళ్ళకి మటుకి నేను చెప్పే విషయం ఏంటంటే, మీది ఏదైనా ఆది బ్లౌజ్ మొత్తం కుట్లన్నీ విప్పేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి అది పేపర్ మీద పెట్టి కటింగ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. అప్పుడు అర్థమైన తర్వాత మళ్ళీ మీరు సొంతంగా మీరు ఎలాగైతే మీ దగ్గర ఇంకో ఆది బ్లౌజ్ తీసుకుని ఈ కుట్లు ఇప్పేసిందంతా పక్కన పెట్టేసి వేరే ఆది బ్లౌజ్ తీసుకుని దాని ప్రకారంగా కొలతలు ఎలా తీసుకోవాలి, ఏదో ఒక వీడియోని చూసి ఫాలో అవ్వి దాని ప్రకారంగా కొలతలు తీసుకుని స్టిచ్చింగ్ చేయండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే మీరు ఒక ప్రాక్టీస్ మటుకి పేపర్ మీద చాలా సార్లు ప్రాక్టీస్ చేయాలండి. ఒక 2 వారాలు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తేనే
మనకి కరెక్ట్గా వస్తుందండి. అంతేకాని డైరెక్ట్ క్లాత్ మీద అనుకోండి మీకు కత్తెర కూడా పట్టుకోవడం రాదు అనుకున్న వాళ్ళు మటుకి చాలా ఇబ్బంది పడతారండి. నా పొజిషన్ అంతే. నేను ఫస్ట్ లో కత్తెర అయితే కూడా నాకు ఎలాగా కటింగ్ చేయాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఏం చేశారంటే పేపర్ కటింగ్ అయితే నాతో బాగా చేయించారండి. పేపర్ కటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద అయితే కటింగ్ చేశాను. అంటే డైరెక్ట్ బ్లౌజ్ పీస్ మీద కాదండి, ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్ల మీద అయితే ట్రై చేశాను. నేను చేత్తో కూడా స్టిచ్చింగ్ చేశానండి. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు బ్లౌజ్ గురించి పూర్తిగా అర్థమయ్యింది. ఆ తర్వాత ఇంకా బోల్డెన్ డౌట్స్ వస్తాయి కదా, ఒక్కొక్క డౌట్ క్లియరెన్స్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నానండి. ఇంకా నేనైతే 2 months వెళ్ళానండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందుకి. ఓన్లీ నేను బ్లౌజ్ కటింగ్ ఒక్కటే నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 year గ్యాప్ ఇచ్చేసాను. నేర్చుకున్నాను కానీ మిషన్ కొనుక్కుని అలా ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. ఇంకెలాగ మిషన్లో కొన్నాను కదా అని ఇంకా అప్పుడులో ఫోను కొనుక్కున్నాను కొత్తలోనే. అప్పుడు యూట్యూబ్ ద్వారా అయితే నేర్చుకోవచ్చు అని తెలిసి యూట్యూబ్లో అయితే నేను సెర్చ్ చేసి ఏదో కొన్ని వీడియోస్ చూసానండి. నాకు ఎలాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏ వీడియో ఎలాగో అనేది చూసి దాన్ని బట్టి అయితే కటింగ్ చేశానండి. అలాగే యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకుని కటింగ్ చేసినవి కొన్ని సక్సెస్ అయ్యేవి, కొన్ని సక్సెస్ అయ్యేవి కాదు. అది కూడా చెప్తున్నాను. ఈ విషయం ఎవరు చెప్పరు. అందరు కటింగ్లకి అందరూ సెట్ అవ్వరండి. ఇప్పుడు నాకు అర్థమైనట్టు నేను కటింగ్ చేశాను అనుకోండి, అది నాకు సెట్ అవుతుంది. అలాగే నాలాగా ఆలోచించి కటింగ్ చేసే వాళ్ళకి అది సెట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే కటింగ్ కన్నా ముందు డౌట్స్ ఎక్కువ వస్తాయి. ఆ డౌట్స్తోనే కటింగ్ ఆపేస్తారండి. కాబట్టి ముందు డౌట్స్ పెట్టుకోకండి. ముందు కటింగ్ చేస్తుందో పోతుందో ముందు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే అందులో ఉన్న లోటుపాట్లు తెలుస్తుందండి. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారనుకోండి, అందులో భుజాలు జారాయని అన్నారనుకోండి, ఆహా నేను భుజాలు జారే దగ్గర తప్పు చేస్తున్నాను, అది ఎలా సరి చేసుకోవాలని ఒక వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాగే హ్యాండ్ దగ్గర తప్పు వస్తుందంటే హ్యాండ్ దగ్గర ఎందుకు తప్పు వస్తుంది, నేనేం తప్పు చేస్తున్నాను, అలాగే ఫ్రంట్ పార్ట్, అలాగే బ్యాక్ పార్ట్, అలాగే రౌండ్స్, అలాగే ప్రతి ఒక్క పాయింట్కి మనకి ఒక ఆలోచన వస్తుంది. అలాంటివి ఎన్ని బ్లౌజులు కటింగ్ చేస్తే ఎన్ని తప్పులు చేస్తే మనకు అంత కరెక్ట్ అవుతామండి. అంటే బ్లౌజ్ కటింగ్ విషయంలో ఎన్ని తప్పులు వస్తే అంత పర్ఫెక్ట్గా తయారవుతాము. తయారైతేనే మనం ఎవరి బ్లౌజులైనా కటింగ్ చేయం. మన వరకు మనం అయితే కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోగలమండి. ఎందుకంటే మనం నేర్చుకునేదే మన బ్లౌజ్ మీద కాబట్టి మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని కటింగ్ చేసుకుంటాం. మనకి ఇది సరిపోతుంది, ఇది సరిపోదు అని తెలుస్తుంది. కానీ బయట కస్టమర్ బ్లౌజ్ కటింగ్ చేసేసరికి కొంతమంది భయపడతారు. నేను కూడా ఫస్ట్లో అలాగే భయపడేదాన్ని. తీసుకున్నప్పుడు అయితే అసలు నేను స్టిచ్చింగ్ చేసి వాళ్ళు వేసుకునేదాకా కూడా, వాళ్ళని అడిగేదాకా కూడా భయం వేసేది. సరిపోయింది అంటే ఆనందంగా ఉండేది, సరిపోలేదు అంటే మటుకి అయ్యో నేను ఎక్కడ రాంగ్ చేశాను అయితే బాధపడేదాన్ని. ఫస్ట్లో అయితే ఏడుపు వచ్చేసేది. తర్వాత ఇంకా అర్థమైపోయింది. ఇప్పుడైతే కస్టమర్స్ని అడగడం మానేశాను. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా ఎలాగున్నారంటే ఏది లోపం ఉన్నా లేకపోయినా ఉందని చెప్పడం అలవాటు చేసుకున్నారు. కస్టమర్స్ కూడా, అందరూ కాదండి, కొంతమంది. అదే మరి కొంతమంది అయితే సరిపోతే ఇంకేమి కామ్గా ఉండిపోతారు. వాళ్ళకి సరిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ మన దగ్గర కుట్టించుకుందుకు వచ్చారు అంటే వాళ్ళకి సరిపోయింది అని అర్థం అండి. కాబట్టి మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారా లేదా అని రీచెక్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఏమైనా తక్కువ వచ్చాయి అంటే మటుకి, అంటే బ్లౌజ్ సరిగ్గా సెట్ అవ్వలేదు అంటే మటుకి మనం ఎక్కడ తప్పు చేసాం, బ్లౌజ్ కటింగ్లో తప్పు చేసాం, స్టిచ్చింగ్లో తప్పు చేసాం అన్నదైతే ఆలోచించాలండి. కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తే అంత మంచిది. వీలైనంత వరకుని ఫస్ట్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, పర్వాలేదండి. అది స్టిచ్చింగ్ చేయగా అయితే పర్ఫెక్ట్ అవుతాము. వీలైనంత వరకు పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఆలోచించండి. అదే మన సక్సెస్ కారణం అవుతుంది. చాలామంది అనుకుంటారు మాకు చేయలేమేమో, మా వల్ల కాదేమో అని మధ్యలోనే వదిలేస్తారండి. ఏదైనా ఒకటేనండి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పట్టుదల అయితే ఉండాలి. ఇంకొకటి మనకి ప్రతి డౌట్కి మనమే క్వశ్చన్కి సమాధానం రాసుకోవాలి. అంతేగాని ప్రతి చిన్న ప్రశ్నకి సమాధానం వేరే చోట అయితే నెత్తుక్కోకూడదు. మన ఆలోచన కూడా సొంతంగా ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. ఈ వీడియో కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కాబట్టి ఇప్పుడైనా డౌట్స్ అన్ని పక్కన పెట్టి బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేయండి.